ఎరువుల మీద, రసాయనిక తెగుళ్ళ మందుల మీద మీరు పెట్టుబడులు పెట్టి దిగుబడులు సాధిద్దాము అనుకుంటే అది భ్రమగా మాత్రమే మిగులుతుంది. మనం చెట్టును గుబురుగా పెంచగలుగుతాం అంతవరకే. తర్వాత మళ్ళీ వెంటనే మొదలవుతుంది. ఆ వైరస్ వచ్చింది, ఈ తెగులు వచ్చింది, ఆ తెగులు వచ్చింది, కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేసినా పోవట్లేదు, తాలుగా వస్తుంది, కాయ కుళ్ళిపోతుంది అంటూ ఇక మన బాధలు ఎవరికి చెప్పలేనంత వర్ణాతీతం ఇవన్నీ. అవన్నీ అప్పుడు పడే బదులు ఇప్పుడే మొక్కను చిన్నతనంలోనే, అంటే దాని మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఆరోగ్యవంతంగా పెంచితే భవిష్యత్తులో మనకు ఆ తెగుళ్ళు అనేటివి రావు. నర్సరీలు పెంచే ప్రతి రైతు కూడా ఇప్పుడు చెప్పిన విధానాన్ని అనుసరించండి. మళ్ళీ ఆ మొక్కలు తీసుకెళ్లే రైతులు మీ దగ్గరికి వచ్చేలా చేసుకోండి. మీరు ధైర్యంగా అక్కడ బోర్డు పెట్టండి, ఇక్కడ నర్సరీలో పెంచబడిన మొక్కలకు మేము టీకాలు వేసామని రాసుకోండి. ఒక బోర్డు పెట్టండి. 2 సార్లు మేము టీకాలు వేసామని చెప్పేసి ఒక బోర్డు పెట్టండి ప్రత్యేకంగా. వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పచ్చు, మేము ఇలా చేశాము, అందువల్ల మీరు ఈ మొక్క తీసుకెళ్తే భవిష్యత్తులో తెగుళ్ళ ఉధృతిని ఇవి తట్టుకోగలుగుతాయి అని చెప్పండి. తెగుళ్ళ మందులు స్ప్రే చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుందని చెప్పండి. ఇలా ధైర్యంగా మీరు చెప్పాలి అంటే మీరు తప్పనిసరి నేను చెప్పిన పద్ధతిలో మిశ్రమాన్ని అలాగా తయారు చేసుకోండి. తరువాత మొక్క వచ్చిన తర్వాత 2 దఫాలుగా టీకాలు వేయండి. మొక్క తీసే ముందు 5 రోజుల ముందు ఒకసారి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ని డ్రెంచింగ్ చేయండి. ఇలా చేసిన తర్వాత మొక్క చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఎటువంటి నష్టం ఉండదు, మొక్క అనేది చావదు. మొలకెత్తేటప్పుడు కూడా మొలక శాతం కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆ గింజ కొల్లడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అందులో హాని కలిగించే ఫంగస్, బ్యాక్టీరియా ఇవన్నీ ఉండవు. ఎందుకంటే మనము ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఇవన్నీ కలిపి మనం మగ్గబెట్టాం, డీకాంప్లెక్స్ ఇవన్నీ వేసి మనం మగ్గబెట్టాం 10 రోజులు. అలా మగ్గబెట్టినప్పుడు అందులో ఉన్న చెడు కలిగించే అన్ని రకాల సూక్ష్మజీవులు నశించిపోతాయి. సో ఆరోగ్యవంతంగా ఉంటుంది. సో మొక్క కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, మొలక శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం విత్తనం చాలా ఖరీదైంది ఇప్పుడు. హైబ్రిడ్ విత్తనం ఏదైనా సరే, మిరప కావచ్చు, టమాటో కావచ్చు, అన్ని రకాల కూరగాయల విత్తనాలు చాలా ఖరీదైనవి. సో అక్కడ మనకు మొలక శాతం పెంచుకోవచ్చు, మొక్కను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. సో ఇది నర్సరీని ఆరోగ్యవంతంగా ఎలా పెంచుకోవాలి అనే ఒక విధానం. కాబట్టి ప్రతి రైతు, నర్సరీని పెంచే ప్రతి రైతు ఈ జాగ్రత్తలు పాటించి ఆరోగ్యవంతమైనటువంటి, వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా కలిగినటువంటి మొక్కలని రైతులకి అందించండి. ఇది గర్వంగా చెప్పుకోండి. ఇలా చేసి మొక్కలు మీరు పెంచి రైతుకి ఇచ్చేటప్పుడు మేము ఇలాంటి పద్ధతి పాటించాము అని చెప్పేసి గర్వంగా చెప్పుకోండి. వీలైతే అక్కడ ఒక బోర్డు పెట్టుకోండి, మా నర్సరీలో మొక్కలకి మేము 2 దఫాలు టీకాలు వేశామని. స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ చేసిన వాళ్ళు మాత్రమే పెట్టండి, అందరూ కాదు. ఇలా చేయండి. సో ఇది నర్సరీని ఎలా పెంచుకోవాలి అనే దానికి పూర్తి సమాచారము. ప్రతి రైతు కూడా దీన్ని ఆచరించి తోటి రైతులకి ఆరోగ్యవంతమైన మొక్కలు అందిస్తారని, మీరు కూడా ఈ నర్సరీ వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అన్నపూర్ణ అగ్రిస్పేస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిని మీ తోటి రైతులకి షేర్ చేసి అందరికీ సరి అయినటువంటి, సమగ్రమైనటువంటి వ్యవసాయ సమాచారాన్ని అందించడానికి